ఎందుకురా మమ్మల్ని మా కర్మ కాకపోతే. ఇప్పుడు ఇక నెక్స్ట్ ఏం చేస్తారో కూడా చెప్తా నేను. ఈ వర్షిణి అనే పిల్లకు జర యూట్యూబ్ ఈ ప్రజల పిచ్చి ఈ ఫేమ్ పిచ్చి ఉన్నది, యూట్యూబ్ పెడతారు. గోరితో అగోరి ఘోరాలను పెట్టుకుంటారు నాయన. ఇక మళ్ళీ మా కర్మ ఏంటంటే అవి దానికి కూడా వ్యూస్ వస్తాయి. నీ ఆలోచన ఏముండే, నీ లక్ష్యం ఏముండే, నువ్వు ఏం చేద్దామని వచ్చినావు, ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు. నేను 101% చెప్తున్నా, 3 నుంచి 6 నెలలు గడిచే లోపు ఆ అమ్మాయికి అవగాహన కలుగుతుంది. రోడ్డు మీద పడుతుంది ఆ రోజు పాపం అమ్మాయి. ఆ బిడ్డ రేపు పొద్దుగాల తన జీవితం ఏందో అర్థమైతలేదు. అసలు గవర్నమెంట్ కూడా 18 ఇయర్స్కే మేజర్ అనే ఒక థింగ్ని ఇచ్చింది తప్పు. వీళ్ళకు 18 కాదు 25 సంవత్సరాలు ఇచ్చినా ఆ జ్ఞానం వీళ్ళకి వస్తలేదు. ఆమెకి ఇప్పుడు ఏం అర్థమవుతుందంటే, నాకు తల్లిదండ్రులు వద్దు, నాకు ఎవరు వద్దు, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు మంచిగా చూసుకున్నాడు, అవన్నీ తాత్కాలికమే తల్లి, అవన్నీ తాత్కాలికం, పరిమితం కాదు. 9 నెలలు మోసి పెంచిన నీ తల్లి ప్రేమ పరిమితం, భుజాలపై ఎత్తుకొని నీకు ప్రపంచాన్ని పరిచయం చేసిన నీ తండ్రి ప్రేమ పరిమితం, తోడబుట్టిన మీ అన్న ప్రేమ పరిమితం, వాళ్ళు ముగ్గురు కలిసి నీకు మంచి సంబంధం పెడితే నీకు వచ్చిన భర్త ప్రేమ నీ పరిమితం, నీ కడుపులో పుట్టిన నీ బిడ్డ ప్రేమ నీకు పరిమితం. ఈ అడ్డమైన 2-3 నెలలకే ప్రేమలు చూపిస్తే ఏమైపోయే. ఒక్కొక్కరు వేదాలు చదివి మన తెలుగు సాంప్రదాయాన్ని కట్టు బొట్టును ఎంత పెద్ద స్థాయిలో పెట్టడానికి వాళ్ళ జీవితాలనే అర్పిస్తుంటారు. నేను మొన్న ఒక అమ్మని కలిసిన, ఆమె చెప్తున్నది అసలు స్త్రీ యొక్క గౌరవం ఎంత గొప్పగా ఉంటుంది మన హిందూ కల్చర్లా అనేది. ఇండియాలో ఒక స్త్రీని మనం ఎట్లా గౌరవించాలి, ఒక స్త్రీ యొక్క స్థాయి ఏంటి, తన ఒక ఆలోచన విధానం ఏంటి, లోకం బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు ఎన్ని పోరాటాలు చేస్తుంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని మీరు ఇట్లాంటి కథలు పడుతున్నారు. ఏంది అసలు ఇది నాకు అర్థమైతలేదు.